ఫస్ట్ పార్ట్ లో అంత ఇంట్రెస్ట్ కానీ అంత డెప్త్ ఎంగేజ్ కానీ ఈ మూవీలో అంత అనిపించలేదు నాకైతే. ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ అండ్ రిషబ్ శెట్టి గారి యాక్టింగ్, అసలు విఎఫ్ఎక్స్ ఏంటో అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే. హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఎస్ టాకీస్. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రిషబ్ శెట్టి అండ్ రుక్మిణి వసంత్ గారు నటించిన కాంతారా చాప్టర్ 1 మూవీ రివ్యూ. మూవీని పార్ట్లుగా చూసుకుంటే చాలా బాగుంది. అండ్ ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ అయితే యావరేజ్ అని చెప్పాలి. ఫస్ట్ పార్ట్ లో ఉన్న ల్యాగ్ సీన్స్, అనవసరమైన కామెడీ సీన్స్ ఇవి లేకపోయింటే ఫస్ట్ హాఫ్ బాగుండేది. సెకండ్ హాఫ్ యాజ్ ఇట్ ఈస్ సూపర్ గానే ఉంది ఫస్ట్ పార్ట్ లాగానే. అండ్ డివైన్ గానీ, ఆ యాక్షన్ సీన్స్ గానీ, ఆ బిజినెస్ గానీ మొత్తం బాగా వర్కౌట్ అయింది సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ ఒకటి యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో ల్యాక్ సీన్స్ లేకపోయింటే సినిమా వేరే లెవెల్ ఉండేది. మూవీ స్టార్ట్ అవ్వడం ఎక్కడైతే ఫస్ట్ పార్ట్ లో ఎండ్ చేశారు అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆ ట్రైబల్స్ ని ఇంట్రడక్షన్, అక్కడ జరిగే సీన్స్, అక్కడ వాళ్ళు ఎందుకు ఉన్నారు, ఆ కాంతారవనం వాళ్ళకి ఎలా వచ్చింది అనేదని చాలా బాగా చూపించారు. అండ్ ఆ కాంతారవనం మీద ఎంతమంది కళ్ళు పడ్డాయి, ఆ ఈవిల్ శక్తులు ఏంటి, వాళ్ళు ఎందుకు దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారు అదే దాన్ని కూడా చాలా బాగా చూపించారు. అండ్ శివగణాల గురించి అయితే చాలా నీట్ గా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, అవి బాగా వర్కౌట్ అయినాయి ఫస్ట్ హాఫ్ లో అయితే. సెకండ్ హాఫ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, ఆ డివైన్ కానీ, వాళ్ళు భోగాపురం రాజ్యం వాళ్ళు అండ్ కాంతారా వనం వాళ్ళిద్దరు జరిపించే జాతర కానీ అంతా బాగుంది, వర్కౌట్ అయింది బాగా. అండ్ శివుని గురించి చూపించే సీన్లు కూడా చాలా బాగుంటాయి. అండ్ సెకండ్ హాఫ్ లో 2 ట్విస్ట్ ఉన్నాయి. ఒకటి అయితే బ్రహ్మరాక్షసుడు, ఇంకోటి వచ్చేసి అది ఈవిల్ శక్తులకు సంబంధించి, హీరోయిన్ కి ఈవిల్ శక్తులకు సంబంధం ఏంటి అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం అయితే వేరే లెవెల్లో ఉంటది. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే వేరే లెవెల్లో ఉంటది సినిమా అయితే. అండ్ క్లైమాక్స్ లో వచ్చే వరాహ రూపంసం కానీ ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత డెప్త్ కనిపించదు కానీ బానే ఉంటుంది. ఓవరాల్ గా రిషబ్ శెట్టి గారు, రుక్మిణి వసంత్ గారు చాలా బాగా హిట్ చేశారు మూవీకి అయితే. మూవీలో ప్లస్ పాయింట్ అంటే వాళ్ళిద్దరు మాత్రమే. అండ్ గుణశేఖరన్ గారు, జయరామ్ గారు వాళ్ళ లిమిట్ వరకు వాళ్ళు యాక్టింగ్ బాగానే చేశారు. అండ్ సైడ్ క్యారెక్టర్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీకి బీజిఎం, సాంగ్స్ చాలా ప్లస్ పాయింట్ అయింది. ఈ మూవీలో రుక్మిణి వసంత్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు, ఆమె యాక్టింగ్ కూడా చాలా వర్కౌట్ అయింది. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ లో నార్మల్ గా ఉంటుంది, సెకండ్ హాఫ్ నుంచి మొదలవుతుంది హీరోయిన్ క్యారెక్టర్ ఏంటో. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. ఒకవేళ మీరు మూవీ చేసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.